హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 మధ్యయుగ చరిత్రలో ఢిల్లీ సుల్తాన్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్. మీరు ఈ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేశాక సిలబస్ ఈ బిట్స్ మీకు రివిజన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఫస్ట్ వన్, భారతదేశంలో ఘోరీ మహమ్మద్ ఆక్రమించుకున్న ప్రాంతానికి ప్రతినిధి కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశాన్ని ఇంకా ఏ పేరుతో పిలుస్తారు? మామ్లూక్ వంశం అని కూడా అంటారు. ఢిల్లీ సుల్తానుల పాలనా కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తు శకం 1206 నుంచి 1526 వరకు. ఒక స్త్రీని సింహాసనం మీద కూర్చోబెట్టిన మొట్టమొదటి యుగం ఢిల్లీ సుల్తానుల యుగం. ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలం మరియు వాటి స్థాపకుడు. ఫస్ట్ వన్, బానిస వంశం 1206 నుంచి 1290 సంవత్సరం వరకు పాలించారు వీళ్ళు. దీని యొక్క స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ వంశం ఖిల్జీ వంశం. దీని యొక్క పరిపాలనా కాలం 1290 నుంచి 1320 దాకా. దీని యొక్క స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. తుగ్లక్ వంశం పరిపాలనా కాలం 1320 నుంచి 1414 వరకు. స్థాపకుడు ఘియాజుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ ఫోర్త్ వన్, సయ్యద్ వంశం 1414 నుంచి 1451 సంవత్సరం వరకు పాలించారు. దీని యొక్క స్థాపకుడు ఖిజ్రీ ఖాన్. లోడీ వంశం 1451 నుంచి 1526 వరకు పాలించారు. దీని యొక్క స్థాపకుడు బహలాల్ లోడీ. నెక్స్ట్ తుగ్లక్ వంశంలో గొప్పవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. బానిస వంశంలో గొప్పవాడు బాల్బన్. రాజును దేవుని నీడగా భావించిన చక్రవర్తి బాల్బన్. ఢిల్లీ సుల్తానులలో గొప్ప చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. నాణాల యువరాజుగా పేరుగాంచినది మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆగ్రా నిర్మాత సికిందర్ లోడీ. కబీర్కు సమకాలికుడైన ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడీ. కబీర్ను హత్య చేయించిన ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడీ. మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? బాబర్, ఇబ్రహీం లోడీ. సయ్యద్ వంశం ఏ జాతీయులకి చెందింది? అరబ్బు జాతీయులకి. లోడీ వంశం వాళ్ళు ఆఫ్ఘన్ జాతీయులు. బానిసలను పోషించడం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఫిరోజ్ షా తుగ్లక్. సితారాను భారతదేశానికి ఎవరు ప్రవేశపెట్టారని చెప్పబడుతుంది? అమీర్ ఖుస్రు. మహమ్మద్ బిన్ తుగ్లక్ చేత ఢిల్లీ యొక్క ప్రముఖ ఖాజీగా నియమించబడిన సమకాలీన చరిత్రకారుడు ఇబన్ బటూటా. ఖువాత్ ఉల్ ఇస్లాం మసీదును నిర్మించినది కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ జతపరచండి. మరాఠాలు మొకాసా. ఢిల్లీ సుల్తానులు ఇక్తాలు ప్రవేశపెట్టారు. మొఘలులు జాగీర్. విజయనగరం అమరం. నెక్స్ట్ చెంగీస్ ఖాన్ ఎవరి పరిపాలనా కాలంలో భారతదేశంపై దండెత్తి వచ్చాడు? ఇల్టుట్మిష్. గోరా, ఐమం, సారంగి అనే రాగాలను ప్రవేశపెట్టింది అమీర్ ఖుస్రు. వ్యవసాయ పన్నుల పద్ధతిని రద్దు చేసిన తొలి సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. దక్షిణ భారత్పై దండయాత్రకు వచ్చిన మొదటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీ వద్ద సిరి పట్టణమును నిర్మించింది అల్లావుద్దీన్ ఖిల్జీ. పద్మావతి గ్రంథ రచయిత మాలిక్ మహమ్మద్ జైసీ. రాజా రతన్ సింగ్ యొక్క భార్య ఎవరు? రాణి పద్మిని. కుతుబ్ మినార్ అనే పేరు ఎవరి పేరు మీద వచ్చింది? ఖ్వాజా కుతుబుద్దీన్. రైతుల కోసం కాల్వలు తవ్వించిన మొదటి సుల్తాన్ ఘియాసుద్దీన్ తుగ్లక్. అమీర్ ఖుస్రో ఎవరి ఆస్థానంలోని చరిత్రకారుడు? ఘియాసుద్దీన్ తుగ్లక్. మహమ్మద్ ఘోరీని ఓడించిన హిందూ రాజు పృథ్వీరాజ్. రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చిన సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. జతపరచండి. కితాబ్ ఈ హింద్ రాసింది అల్ బెరూని. కితాబ్ ఉల్ రెహ్మాల్ ఇబన్ బటూటా. తుగ్లక్ నామా అమీర్ ఖుస్రు. ఫతుస్ సలాతీన్ ఇసామి. రజియా సుల్తానా పరిపాలనా కాలం
1236 సంవత్సరం నుంచి 1240 వరకు 4 years వరకు పరిపాలించింది. బానిస వంశంలో చివరి సుల్తాన్ కైకుబాద్. కుతుబుద్దీన్ ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు? లాహోర్. ఘోరీ మహమ్మద్ వద్ద కుతుబుద్దీన్ ఐబక్ నిర్వహించిన పదవి అమీర్ ఈ అకూర్, అశ్వదళాధిపతి లేదా వేట. రెండవ తరైన్ యుద్ధంలో ఘోరీ మహమ్మద్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది కుతుబుద్దీన్ ఐబక్. ఐబక్ అనగా అర్థం చంద్రుని తెగ. లాగ్ బక్ష్, అక్షర బక్ష్ అనే బిరుదులు ఎవరికి గలవు? కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ను ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్. పూర్తి చేసింది ఇల్టుట్మిష్. కువత్ ఉల్ ఇస్లాం కట్టడాన్ని నిర్మించింది కుతుబుద్దీన్ ఐబక్. చౌగం పోలో ఆట ఆడుతూ ప్రమాదవశాత్తు మరణించిన చక్రవర్తి కుతుబుద్దీన్ ఐబక్. ఆరం షాను సుల్తాన్ పదవి నుంచి తొలగించింది ఎవరు? ఇల్టుట్మిష్. సమాధుల పితామహుడు అన్న, సుల్తాన్ అన్న, సార్ ఈ జహందర్, అమీర్ ఉల్ మొమిటిన్ ఇవన్నీ కూడా ఒకరికి సంబంధించిన బిరుదులే. ఈ బిరుదులు గల వ్యక్తి ఇల్టుట్మిష్. రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చిన సుల్తాన్ ఇల్టుట్మిష్. రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి ముక్తీలు అనే అధికారులకు అప్పజెప్పిన ఢిల్లీ సుల్తాన్ ఇల్టుట్మిష్. రాగి టంకాలు, వెండి జఠాలు అనే నాణేలను ప్రవేశపెట్టింది ఇల్టుట్మిష్. ఖలీఫా గుర్తింపు పొందిన మొదటి భారతీయ చక్రవర్తి ఇల్టుట్మిష్. ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని ధ్వంసం చేసిన సుల్తాన్ ఇల్టుట్మిష్. జాగీర్దారీ విధానాన్ని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఇల్టుట్మిష్. చాహల్ గనీ లేదా చాలీసా కూటమి ఎవరి కాలంలోనిది? ఇల్టుట్మిష్. ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ రజియా సుల్తానా. వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. కుతుబ్ మినార్ యొక్క ప్రవేశ ద్వారం పేరు అలై దర్వాజా. వాస్కోడిగామా భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఢిల్లీని పాలిస్తున్న సుల్తాన్ సికిందర్ లోడి. పాదుషానామా రచయిత అబ్దుల్ హమీద్ లాహిరి. గజనీ మహమ్మద్ సోమనాథ దేవాలయంపై దాడి చేసిన సంవత్సరం 1126 సంవత్సరం. రాజధానిని 2 సార్లు మార్చిన వివాదాస్పదమైన సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. భారతదేశంపై దండెత్తిన మొదటి ముస్లిం మహమ్మద్ బిన్ ఖాసిం. జకాత్ అనగా దేవుడి పేరిట దాన ధర్మాలు చేయుట. ఖురాన్ గ్రంథాన్ని ఖలీఫా కాలంలో సంకలనం చేసిన వారు అబూబకర్. సామాన్య ప్రజలతో ప్రత్యేకంగా సంభాషించుటకు నిరాకరించిన సుల్తాన్ బాల్బన్. సిజ్దా, పైబోస్ అనే వాటిని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ బాల్బన్. అదైదిన్ కా జోప్రాను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ అజ్మీర్లో నిర్మించారు. దీన్ని నిర్మించిన సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్. వ్యవసాయదారులకు రుణాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన శాఖ దివాన్ ఈ కోహీ. చెంగీజ్ ఖాన్ దండయాత్ర ఏ సుల్తాన్ కాలంలో జరిగింది? ఇల్టుట్మిష్. తారీఖ్ ఈ అలియా, తుగ్లక్ నామా, హసన్ ఉల్ నిజామి ఈ 3 గ్రంథాలు రాసిన రచయిత అమీర్ ఖుస్రు. భారతదేశంలో తబలా మరియు సితారలను ప్రవేశపెట్టింది అమీర్ ఖుస్రు. ఖురాన్ ప్రతులను అమ్మగా వచ్చిన డబ్బులతో జీవితాన్ని గడిపింది నసీరుద్దీన్ మహమ్మద్ షా. నసీరుద్దీన్ మహమ్మద్ షాను చక్రవర్తిని చేయుటలో కీలక పాత్ర వహించింది బాల్బన్. తబకాత్ ఈ నాజరీను రాసింది మినహాజుద్దీన్ సిరాజ్. తనకు తాను దేవుని నీడగా వర్ణించుకున్న సుల్తాన్ బాల్బన్. బానిస వంశంలో గొప్ప చక్రవర్తి బాల్బన్. జిన్ ఈ ఇలాహీ అనగా భగవంతుని నీడ అని అర్థం. భారతదేశంలో నౌరోజీ పండుగను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ బాల్బన్. ఘాజీ మాలిక్గా పిలువబడే సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశంలో గొప్ప చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. నయా ముస్లింలు అనే ప్రస్తావన ఏ ఢిల్లీ సుల్తానుల కాలంలో భారతదేశంలో వచ్చింది?
జలాలుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశ దండయాత్రలకు నాయకత్వం వహించిన సేనాపతులు ఉలూగ్ ఖాన్, నస్రత్ ఖాన్. రాజా రతన్ సింగ్ను ఓడించి మేవాడ్లో కోటను ఆక్రమించింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. రాజపుత్ర స్త్రీలు అగ్నిలోకి దూకి ఆహుతి అవడాన్ని ఏమంటారు? జౌహార్. మాలిక్ మహమ్మద్ జైసీ రచించిన గ్రంథం? పద్మావత్. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తుగ్లకాబాద్ను నిర్మించింది? ఘియాజుద్దీన్ తుగ్లక్. అంచెల పద్ధతిలో పోస్టల్ విధానం ప్రవేశపెట్టింది? ఘియాజుద్దీన్ తుగ్లక్. ఘియాజుద్దీన్ తుగ్లక్ ఆస్థాన కవి? అమీర్ ఖుస్రు. దివాన్-ఈ-కోహీ వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేసింది? మహమ్మద్ బిన్ తుగ్లక్. రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చింది? మహమ్మద్ బిన్ తుగ్లక్. ధాగి అనే తిరుగుబాటు ఇతని కాలంలో చేశారు? మహమ్మద్ బిన్ తుగ్లక్. రాగి, తోలు, నాణేల ముద్రణ చేసింది ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ బిరుదు? నాయబ్-ఈ-అమీర్-ఉల్-ఫిరోజ్. ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ప్రధాని? మాలిక్ మక్బూల్. జీవనదులకు కాల్వలు త్రవ్వించి రైతు బంధువునిగా పిలువబడిన వారు? ఫిరోజ్ షా తుగ్లక్. రైతులకు నీటి తీరువా పన్ను విధించిన రాజు? ఫిరోజ్ షా తుగ్లక్. పురావస్తు శాఖను ప్రవేశపెట్టిన ఢిల్లీ రాజు? ఫిరోజ్ షా తుగ్లక్. వృద్ధులకు పింఛన్లు ప్రవేశపెట్టిన మొదటి రాజు? ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ సమయంలో మంత్రుల శాఖల పేరు? మజ్లిస్-ఈ-కలావత్. ఉద్యానవనాల రాజుగా పిలువబడిన రాజు? ఫిరోజ్ షా తుగ్లక్. తైమూరు దండయాత్ర జరిగిన సంవత్సరం? 1398. యమునా నది ఒడ్డున ఆగ్రా నగరం నిర్మించిన రాజు? సికిందర్ లోడి. నేనే ఖలీఫాను అని ప్రకటించుకున్న సుల్తాన్? ముబారక్ ఖిల్జీ. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధాన వృత్తి? వ్యవసాయం. అల్లావుద్దీన్ ఖిల్జీ ముఖ్య సంస్కరణ? ధరల నియంత్రణ. అమీర్ ఖుస్రు యొక్క బిరుదు? ప్యారెట్ ఆఫ్ ఇండియా. ఉర్దూ ఆదికవి అని ఎవరిని పిలుస్తారు? అమీర్ ఖుస్రు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఇండియాకి వచ్చిన కవి? ఇబన్ బటూటా. కువ్వత్-అల్-ఇస్లాం కట్టించిన వారు? కుతుబుద్దీన్ ఐబక్. అలై దర్వాజా, కోసక్-ఈ-సిరిను కట్టించిన వారు? అల్లావుద్దీన్ ఖిల్జీ. తుపాకీ మందు, రాగి పాత్రలు భారతదేశానికి పరిచయం చేసింది ఎవరు? ఢిల్లీ రాజులు. ఢిల్లీ నగరంలో నిర్మించిన మొట్టమొదటి మసీదు? ఖవ్వాత్-అల్-ఇస్లాం. తన పేరు మీద నాణేలు ముద్రించిన సుల్తాన్? ఇల్టుట్మిష్. సైనిక సేవలను వారసత్వం ఆధారంగా చేసింది ఎవరు? ఇల్టుట్మిష్. అల్లావుద్దీన్ ఖిల్జీతో పాటు భారతదేశానికి వచ్చిన పారసీక చరిత్రకారుడు? అమీర్ ఖుస్రు. ఉద్యానవనాల రాజుగా పిలువబడిన ఢిల్లీ సుల్తాన్? ఫిరోజ్ షా తుగ్లక్. సయ్యద్ వంశ పాలకులలో గొప్పవాడు? ముబారక్ షా. మహమ్మద్ ఘోరీతో పాటు రెండవ తరైన్ యుద్ధంలో పాల్గొన్న అతని సేనాని? కుతుబుద్దీన్ ఐబక్. మతాన్ని, రాజ్యాన్ని వేరు చేసి పాలించిన ఢిల్లీ సుల్తాన్? అల్లావుద్దీన్ ఖిల్జీ. భారతదేశ చరిత్రలోనే అత్యధిక భూమి శిస్తు వసూలు చేసిన భారతీయ ప్రభువు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ప్రపంచ చరిత్రలోనే మార్కెట్ ధరలను నియంత్రించిన ఏకైక సుల్తాన్? అల్లావుద్దీన్ ఖిల్జీ. తనకు తానుగా ఖలీఫాగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్? ముబారక్ ఖిల్జీ. మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం? 1526 ఏప్రిల్ 1. మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు? జునా ఖాన్. ప్రిన్స్ ఆఫ్ మనియార్స్ అనే బిరుదు గల సుల్తాన్? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఫత్వా-ఈ-జహంగీరీ పుస్తక రచయిత? జియావుద్దీన్ బరౌని. తారీఖ్-ఈ-ఫిరోజ్ షా పుస్తకాన్ని రచించింది? జియావుద్దీన్ బరౌని. బ్రాహ్మణులపై మొదటిసారిగా జిజియా పన్ను విధించిన ఢిల్లీ సుల్తాన్? ఫిరోజ్ షా తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ? దివాన్-ఈ-కోహీ. సికిందర్ లోడి అసలు పేరు? నిజాం ఖాన్.
దార్ ఉల్ షఫా అనే ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. అమీర్ ఖుస్రూ ఎంతమంది ఢిల్లీ సుల్తాన్ల ఆస్థానంలో ఉన్నాడు? 7. మద్యపానాన్ని నిషేధించిన తొలి ఢిల్లీ సుల్తాన్ బాల్బన్. మధ్యయుగ భారతదేశ ఉక్కు మనిషిగా పేరు పొందినది బాల్బన్. కుతుబుద్దీన్ ఐబక్ ఆస్థాన కవి హసన్ నిజామీ. బహ్లాల్ లోడీ కాలంలో తారీఖ్-ఈ ఆఫ్ఘాన్ అనే పుస్తకాన్ని రచించింది అహ్మద్ యాద్గార్. కుతుబుద్దీన్ ఐబక్ ఏ తెగకు చెందినవాడు? ఐబక్ తెగ. మాలిక్ మహ్మద్ జైసీ పద్మావత్ అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు? హిందీ భాషలో. ఆగ్రాను నిర్మించి రాజధానిని ఢిల్లీ నుంచి ఆగ్రాకు మార్చింది ఎవరు? సికిందర్ లోడి. ఉర్దూ భాషకు ఆదికవిగా పేరుగాంచినది అమీర్ ఖుస్రూ. యాదవరాజు సింహణ ఆస్థానంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు సారంగ దేవుడు. అహ్మదాబాద్ను నిర్మించి దానిని రాజధానిగా చేసుకుని పాలించింది అహ్మద్ షా. సఫర్నామా, రెహ్లాత్ అనే పుస్తకాలను రచించింది ఇబన్ బటూటా. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో భారతదేశాన్ని సందర్శించిన మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటా. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సూఫీ మత గురువు కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి. రజియా సుల్తానా కాలంలో అశ్వదళాధిపతి జమాలుద్దీన్ యాకూత్. కాకతీయ రాజ్యాన్ని ఢిల్లీలో కలిపివేసిన ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు జునా ఖాన్. ప్రజాభిప్రాయం ప్రకారం పాలించిన మొట్టమొదటి సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీ. గణిత, తర్క, వైద్య, ఖగోళ, భౌతిక శాస్త్రాలను అధ్యయనం చేసిన గొప్ప పండితుడైన సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. సైనికులకు ఇనాంలకు బదులుగా ద్రవ్య రూపంలో జీతాలు చెల్లించే విధానం బతలాక్ను ప్రవేశపెట్టిన సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. కుతుబ్ మినార్ ఎత్తు 237.8 అడుగులు. నెక్స్ట్, అధిక ధనవంతుడైన రాజు అని ఎవరిని పిలిచేవారు? కామెంట్ యువర్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.